ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి ఒక వరంలా మారిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సుమారు 18,52,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేదలు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడేమంటే 50 సంవత్సరాలు నిన్న 2 సంవత్సరాలు అయినాక పిచ్చిన వదలదు సార్. తినడానికి 50 సంవత్సరాలు ఫుడ్ అయితే ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, వాళ్ళు అధికారుల చుట్టూ తిరగకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. కలెక్టర్లు కూడా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా, అదేవిధంగా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఆ గ్రామాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పని తెలియజేస్తూ, అందులో భాగంగానే ఈరోజు మనం కూడా ప్రజా దర్బారు పెట్టి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అర్జీలు ఇచ్చారు. అన్నిటిని కూడా అధికారులు కూడా దయచేసి వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కువగా ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు పెన్షను, ఇళ్ల స్థలాలు, కాబట్టి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఇవన్నీ తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం.